బంగారాజు గౌతమ్ దగ్గరికి వచ్చి అహల్యమ్మను మీతో పాటుగా 2 రోజులు తీసుకెళ్ళండి బాబు అనేసరికి వెంటనే గౌతమ్ కూడా ఒప్పేసుకుంటాడు. ఈ విషయం అహల్యమ్మకు చెప్తా. వద్దు బంగారాజు, నేనే చెప్పి దానికి నేనే సర్ప్రైజింగ్గా తీసుకొని వెళ్తాను అనే విధంగా అన్న తర్వాత చాలా థ్యాంక్స్ బాబు, ఈ 2 రోజులైనా తను చాలా సంతోషంగా ఇక మీతో గడుపుతుంది అనే విధంగా అన్న తర్వాత యామిని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే యామిని భర్త హాల్లోకి వచ్చేసరికి యామిని యామిని అని చెప్పేసి పిలుస్తాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి యామిని, ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అప్పుడు వెంటనే అదే సమయానికి అతిథి అటువైపుగా వెళ్తుంది. ఏంటి డాడీ, మమ్మీ అదోలా ఉంది అనేసరికి ఏంటమ్మా, ఇందాక నుంచి మీ మమ్మీని నేను కూడా పదే పదే ఏదైనా జరిగిందా అని అడుగుతున్నాను, కానీ మీ మమ్మీ మాత్రం సైలెంట్గా ఆలోచిస్తూ ఉంది. అయినా నేనేం చెప్పినా మీరెవరు వింటారు? నా బాధ ఏమైనా వినపట్టుకనా మీకు చెప్పి వేస్ట్ అని చెప్పేసి యామిని అంటుంది. అదేంటి యామిని అలా కొట్టి తీసి పడేసినట్టు మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తానే కదా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ దొరకని ప్రాబ్లం అంది. ఎందుకంటే నేను చెప్పిన ఇంట్లో వాళ్ళు ఎవరు వినిపించుకోదు. కాకపోతే ఇప్పుడు ఇక నేను చేసే బిజినెస్ మీద దెబ్బ పడితే అప్పుడు నా జీవితం ఏమవుతుందో, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో అనే విధంగా ఆలోచించడం తప్ప ఇందులో నేను చేసింది ఏం లేదు. ఏంటి విక్రమ్ని కలిసి వచ్చిన నుంచి అదోలా ఉన్నావు? తను ఏదైనా ఇక ఆఫీస్కి నువ్వు రావట్లేదని చెప్పేసి కాస్త కోపంగా మాట్లాడారా? లేదండి. మరి ఎందుకు, ఏం జరిగింది? ఏం లేదండి. విక్రమ్ ఒక మాట చెప్పాడు. ఏంటి? విక్రమ్ మన అతిథిని ప్రేమిస్తున్నాడట. విక్రమ్తో బిజినెస్ పార్ట్నర్గా ఉండాలంటే అతిథినిచ్చి పెళ్లి చేస్తే బిజినెస్ పార్ట్నర్గా ఉండే అర్హత ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేయకుంటే ఆ బిజినెస్ పార్ట్నర్ నుంచి తొలగిస్తాడట అనేసరికి అతిథి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నా మమ్మీ? నేను వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఆల్రెడీ నిన్ను చూశాడు బేబీ, ఆల్రెడీ నీతో మాట్లాడాడు కూడా. కానీ నువ్వు నా కూతురు అని ఆ విక్రమ్కి తెలియదు. అయినా సరే, అంటే నాతో రూట్గా మాట్లాడే అవును బేబీ అతనే. లేదు మమ్మీ, ఎట్టి పరిస్థితిలో నేను గౌతమ్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని కోపంగా వెళ్తుంది. ఇది దీని వరస. అందుకే నా మనసులో బాధను నేనే ఆ బాధను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే బిజినెస్ పరంగా అతనితో డీల్ కుదుర్చుకున్నాను, కానీ ఆ డీల్ సక్సెస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం తను మన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే బిజినెస్ పార్ట్నర్గా ఉంటావు, లేకుంటే లేదని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత నేనేం చేయాలో అర్థం కాకుండా సైలెంట్గా వచ్చేసాను. ఇక నీ కూతుర్ని ఒప్పించుకుంటావో, బిజినెస్ పరంగా ఒక మెట్టు దిగుతామో ఆ తర్వాత మీ ఇష్టం అండి. కానీ ఆ విక్రమ్ మాత్రం చాలా మూర్ఖుడు కూడా. ఎంత మంచివాడో అంత తనకి దక్కంది ఏదైనా సాధ్యమైనంత వరకు దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు అనే విధంగా అన్న తర్వాత మరోవైపు ఇక గౌతమ్ లోపలికి వచ్చి టైం అవుతుందని చెప్పేసి బట్టలు సర్దుతూ ఉండగా ఈలోపు అహల్య వస్తుంది. ఏంటి గౌతమ్ గారు, ఏం చేస్తున్నారు? బట్టలు నేను సర్దుతాను కదా. పర్లేదు అహల్య గారు. పర్లేదండి, నేను సర్దుతానులేండి అని ఈ విధంగా అహల్య గౌతమ్ బట్టలు సర్దుతూ ఉంటుంది. ఆ సమయంలో బట్టలు సర్దుతుండగా కొన్ని గౌతమ్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ కింద అగ్రిమెంట్ పేపర్ ఉంటుంది. అగ్రిమెంట్ పేపర్ కింద పడిపోతుంది. ఫైల్స్ చేసేసరికి ఫైల్స్ తన చేతిలో ఉన్న కింద పడతాయి. వెంటనే ఆ ఫైల్స్లో ఇక పేపర్స్ పెట్టుకుంటుండగా అగ్రిమెంట్ పేపర్ తన చేతిలో పడుతుంది. చేతిలో పడ్డ అగ్రిమెంట్ పేపర్ మీద అహల్య కొడుకును కనంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అని అగ్రిమెంట్ పేపర్లో ఉంటుంది. దాని కింద అహల్య సంతకం పెడుతుంది. దాన్ని చూసి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. వెంటనే ఈ విషయం అహల్య ఎందుకు నాతో చెప్పలేదు? తనకు తనే మనసులో బాధపడుతూ కుటుంబానికి దూరం కావాలని చెప్పేసి అనుకుంటుందా? ఇదంతటి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు నిలదీస్తే నిజం చెప్పదు. ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా సరే ఈ విషయం వెనకాల ఎవరు అహల్యను ఒత్తిడి చేస్తున్నాడో తెలుసుకోవాలి అనే విధంగా గౌతమ్ ఆలోచిస్తారు. వెంటనే ఆ పేపర్ తన ఫైల్లో పెట్టుకుంటాడు. ఇక అహల్య బట్టలు సర్దుతుండగా అయిపోయినాయండి అని చెప్పేసి అంటుంది. అయిపోయినాయి అహల్య గారు. సరే నేను కిందికి వెళ్ళొస్తానని చెప్పేసి కిందికి వచ్చేస్తాడు.
ఇక వెంటనే అర్జున్ ప్రసాద్ సుభద్రను అందరినీ పిలుస్తారు. అమ్మ, నాన్న, ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్. నేను క్యాంపుకు వెళ్తున్నాను కదా, అహల్యను కూడా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో అడుగు పెట్టి నుంచి తనని ఎక్కడికి తీసుకెళ్ళాలి కదా, అందుకనే తనకి కాస్త రిలాక్స్గా ఉంటుందని బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నా. ఎందుకురా? తనెందుకు? అదేంటి నానమ్మ, తనెందుకు అంటున్నావు? తను నా భార్య. నాతో పాటుగా ఉండకుంటే వేరే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నావా? నేనెందుకు అలా అనుకుంటున్నా? ఎందుకంటే తను ఎప్పటికీ నాకు దూరంగా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందుకే ఆ ఉద్దేశించి అంటాను. అయినా వాళ్ళు భార్యాభర్తలు. అలా క్యాంపు మీద పని మీద వాడు వర్క్ చూసుకున్నా ఆ తర్వాత ఫ్రీ అయిపోతాడు కదా. సరేరా, అహల్యను ఓకే అని చెప్పేసిందా? లేదు నాన్న, ఇంకా నేను అహల్యకి విషయం చెప్పలేదు. మీరు సరే అంటే నేను అహల్యకు చెప్తాను అనేసరికి అప్పుడు వెంటనే భానుమతి బాబును, చిన్న బాబును ఇక వేరే ఊర్లోకి తీసుకెళ్ళి, వద్దురా, ఇదంతా అవసరం లేదు, అహల్య ఇక్కడ ఉండని అని అన్న తర్వాత, పర్లేదమ్మా, అయినా వీడు డాక్టరే, వాడికి ఆయనంత మాత్రం తెలియదా పిల్లల్ని ఎలా ఉంచాలో, ఎలా పోషించాలో, ఎలా ఏ టైంకి ఎలా చూసుకోవాలో? అరే గౌతమ్, వెంటనే అహల్యని కూడా నీతో పాటుగా తీసుకెళ్ళరా. పాపం తను ఇంట్లో అడుగుపెట్టి నుంచి ఎక్కడికి కూడా తను తిరగలేదు, బయటికి వెళ్ళలేదు కదా అనేసరికి భానుమతి ఆలోచిస్తూ, నువ్వు ఎలాగైనా బయటికి వెళ్తే దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నా, కానీ వీడేంటి ఇలా ప్లేట్ ప్రేయించి పిల్లాన్ని తీసుకొని వెళ్తా అంటున్నాడు. ఎలాగైనా సరే దాంతో మాట్లాడాలి అని అహల్యతో మాట్లాడడానికి గదిలోకి వెళ్తుంది. ఓసే అహల్య, ఏమనుకుంటున్నావే? ఇక ఏం తెలియనట్టుగా నా మనవన్ని పంపించి వాడితో జెండా ఎత్తేస్తే ఇక ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఇక్కడ అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నావా? ఇక నా మనవంతో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? లేదండి, నేనెందుకు వెళ్తున్నాను, అతనే కదా క్యాంపుకి వెళ్తున్నాను సరికి వెంటనే ఆ గౌతమ్ వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టినట్టే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళిన మరుక్షణం నువ్వు కూడా బాబును వదిలిపెట్టి వెళ్ళాలి. చూసావు కదా పొద్దున రాత్రంతా ఎలా జరిగిందో. నీ వల్ల ఈ కుటుంబం చాలా సఫర్ అవుతుంది. ఈ ఇంట్లో అతిథి అడుగు పెట్టాలంటే నువ్వు అడుగు బయట పెట్టాలి. అప్పటిదాకా అతిథి ఇంట్లో అడుగు పెట్టది. గౌతమ్ చేత 3 ముళ్ళు వేయించుకోదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నా మునిమనోని నా చేతిలో పెట్టావు. దాని ప్రకారంగా నువ్వు వెళ్తానని అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టావు. అలా అన్నప్పుడు వాడితో నువ్వు చెట్టా పట్ట వేసుకొని పక్కగా ప్లాన్ చేసి వాడితో వెళ్తానని చెప్పేసి అన్నావనుకో, మర్యాద ఎట్టి పరిస్థితుల్లో నేను రానని కరాఖండిగా చెప్పు అనేసరికి సరే అండి అని బామ్మ వెళ్ళిపోతుంది. ఈలోపు అహల్య అని చెప్పేసి గౌతమ్ అంటాడు, ఏంటండి ఇక నీ బట్టలు కూడా సర్దుకో. నేనెక్కడికి, నువ్వు కూడా వస్తున్నావు అనేసరికి, అబ్బో నేనా, ఈ చిన్న బాబు తీసుకొని మీతో పాటుగా? వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. చెప్పాను కదా నాతో పాటుగా నువ్వు వస్తున్నావు. ఆల్రెడీ అమ్మ నాన్నకి చెప్పాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. వెంటనే బట్టలు సర్దుకో, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాను. ఆల్రెడీ 1 అవర్లో మనం బయలుదేరాలి. లేదండి నేను రాను. ఎందుకు? మా బామ్మ చెప్పిందని నువ్వు రావా అనేసరికి ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. ఏంటి బామ్మనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండి చూస్తున్నావు అని చెప్పేసి గౌతమ్ అడుగుతాడు. మరి అహల్య నిలదీసి అడుగుతాడో తెలుసుకుందాం.